చేయండి ఈరోజు కదండి. అందరూ భోజనం పెట్టేయండి రా మనవడి కోసం. మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగారు. ఏం చేసి ఇంకా నాట్యం తిని మరొకటి పెట్టాడు 25వ వచనంలో. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలం నుండి వచ్చేటకు ఇంటి దగ్గరికి రాగా వాద్యములు నాట్యములను జరుగుట విని ఏం చేసి చెప్పండి, ఈ కుమారుడు కోసం చెప్పండి బ్యాండ్ మేళం కూడా పెట్టేశాడు. చెప్పండి ఏం మాట్లాడ. తండ్రికి ప్రేమ ఇప్పుడు కూడా గుండెల్లో ఉంటుంది, ఇప్పుడు కూడా బయటికి చెప్పడు. ఏమండి ఎంత ప్రేమ చెప్పండి. వాస్తవానికి తిరుగుబాటు చేస్తే కొట్టాలి, తిట్టాలి, సాగు కొట్టి కాలు చేతులు కట్టేసి ఇలాగ సరే కాలు చేతులు కట్టేసి నిలబెట్టాలి దోషిలాగా. కానీ ఈ తండ్రి ఏం చేశాడు చెప్పండి, ఎంత ప్రేమ చూపించాడో, ఎంత ప్రేమ చూపించాడో అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికి? మనకి. మన పరలోక తండ్రి నేను మూసేస్తున్నాడు. మన పరలోక తండ్రి ఎంత గొప్పవాడో జ్ఞాపకం చేయడం కొరకు దేవుడు ఈ మాట చెప్తున్నాడు ప్రజలకు. అయ్యా ఇదిగో ఈ తండ్రి, ఇలాంటి తండ్రి మిమ్మల్ని ప్రేమించి ఎంత హక్కున చేర్చుకోగలిగితే, ఇశ్రాయేలారా, ప్రజలారా, దేవుని పిల్లారా, సంఘం మీరు జ్ఞాపకం చేసుకోండి, నేను పరలోకపు తండ్రి అంతకంటే గొప్పవాడు, అంతకంటే గొప్పవాడు. నిన్ను హక్కున చేర్చుకొని నిన్ను ఎత్తుకొని ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే కదండి. తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను విడువను. తల్లి అయినా మరుస్తుంది, తండ్రి అయినా మరుస్తారు, ఒకవేళ మరిస్తే మరవచ్చు కొన్ని విషయాలు. కానీ తల్లి తండ్రి మరిచినా కూడా నేను నిన్ను విడువను, హత్తుకుంటాను. ముదిమి వచ్చే వరకు ఎత్తుకునే వాడును నేనే. నేను ఆఖరిగా చెప్పే విషయం ఏమిటంటే, మీరు ఎంతమంది మీ పరలోకపు తండ్రి యొక్క మాటను మీరు వింటున్నారు? మీరు పరలోకపు తండ్రి మాట వింటే భూలోక సంబంధంగా ఉన్నటువంటి మీ తండ్రి మాట మీరు వింటారు. ఒకవేళ మీరు ఆయన మాట వినకపోతే కదండి మీరు మాట ఇప్పుడు కూడా వినరు. దేవుని మాట మీరు వినాలి కదండి. ఆయన మనకు చెప్పండి, యెహోవా నీవే మాకు తండ్రి. ఇంత జ్ఞాపం చేసుకున్నాం యెషయా దేవుడే మనకు తండ్రి. చెప్పండి, మనము జిగటమన్ను, ఆయన కుమ్మరివాడు. కాబట్టి